ఓకే. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏంటిది అని అంటే దీనిలో ఎస్వి బాట్ని ఆన్లైన్ క్లాసెస్. నెక్స్ట్ మనకి దీనికి సంబంధించి సుమారుగా 99 వీడియోలు ఉన్నాయి మన యాప్ లోపల. నెక్స్ట్ అదేవిధంగా 6th నుంచి ఇంటర్ వరకు పూర్తిగా బాట్ని పార్ట్ వరకు మీకు సిలబస్కి సంబంధించిన వీడియోలన్నీ మన ఎస్వి బాట్ అని నెక్స్ట్ ఆన్లైన్ కోచింగ్లో ఉండడం జరిగింది. మీకు ఇంకా ఏమన్నా ఈ యాప్ ద్వారా ఏమన్నా డౌట్స్ ఉంటే నెక్స్ట్ 9848576750కి ఫోన్ చేసి నెక్స్ట్ అడగండి. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే మీకు. నెక్స్ట్ ఇక దీనిలో మనము ఏంటి అని అంటే స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ఏపీ డిఎస్సికి సంబంధించి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ 2018లో జరిగిన డిఎస్సి ఎగ్జామ్లో ఉన్న కొన్ని క్వశ్చన్స్ని మనం ఇక్కడ అనాలిసిస్ చేయడం జరుగుతుంది. మరి ఆ క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే ఏ ఏరియా నుంచి అడిగిండు, నెక్స్ట్ అదేవిధంగా ఏ సిలబస్ కవర్ చేసిండు, ఎట్లా ఆ బిట్లు అడిగిండు, ఏ మోడల్లో అడిగిండు అనేది చూడడం జరుగుతుంది. ఆ ఏరియాని మీరు పర్టికులర్గా తీసుకొని ఫోకస్ చేసినట్టయితే మీరు సుమారుగా నెక్స్ట్ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మన యాప్లో ఉన్న ప్రతి వీడియో వింటే మీకు ఈజీగా మీరు బాట్నీ నుంచి ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా చేయగలుగుతారు. రైట్. అదే విధంగా మనకి ఒక క్వశ్చన్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఏంటి అని అంటే హెలికోబ్యాక్టర్ పైలోరీ అనేది హెలికోబ్యాక్టర్ పైలోరీ వలన కలుగు వ్యాధి అన్నాడు. మరి హెలికోబ్యాక్టర్ పైలోరీ అనేది ఏంటిదనంటే ఇదొక బ్యాక్టీరియా. దీని వలన వచ్చేది ఏంటిదనంటే జీర్ణాశయ అల్సర్స్ అంటాం. ఓకే, ఆన్సర్ వచ్చేసి జీర్ణాశయ అల్సర్స్ అంటాం. ఓకే, జీర్ణాశయం లోపల ఈ బ్యాక్టీరియా ఉండడం వలన ఏమవుతుందనంటే నెక్స్ట్ అల్సర్స్ రావడం అనేది జరుగుతుంది. అంటే పూర్వకాలంలో మనం టైంకి తినకపోవడం వలన నెక్స్ట్ అదేవిధంగా అల్సర్స్ వస్తున్నాయి అని అనుకునే వాళ్ళు. ఓకేనా, కాదు, అల్సర్స్కి కారణము బ్యాక్టీరియాని నెక్స్ట్ కనుగొన్న సైంటిస్టులలో నెక్స్ట్ ఎవరు అని అంటే నెక్స్ట్ ఏమంటామనంటే ఇక్కడ హెలికోబ్యాక్టర్ పైలోరీని కనుగొన్న నెక్స్ట్ ఈ బ్యాక్టీరియా వలనే నెక్స్ట్ ఏంటి అని అంటే జీర్ణాశయంలో అల్సర్స్ కలుగుతున్నాయని తెలియజేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ అదే విధంగా మరి మిగతాయి చూడండి. ఇక్కడ హెలికోబ్యాక్టర్ పైలోరీ వలన కలుగు వ్యాధి అన్నాడు. మరి ఇది ఆన్సర్ అవుతుంది. మరి ఆంథ్రాక్స్ అనేది ఏంటిదనంటే ఆంథ్రాక్స్ వ్యాధిని కలిగించేది గొర్రెలకి నెక్స్ట్ పశువులకు వచ్చే ఆంథ్రాక్స్ వ్యాధిని కలిగించేది ఏంటిదనంటే బ్యాక్టీరియా. ఓకే, దీన్ని కలిగించేది ఏమని చెప్తామనంటే నెక్స్ట్ దీన్ని బ్యాక్టీరియా వలన నెక్స్ట్ ఈ వ్యాధి వస్తుందండి. ఆంథ్రాక్స్ వ్యాధి అనేది నెక్స్ట్ దేని వలన కలుగుతుందనంటే బ్యాక్టీరియా వలన కలుగుతుంది. ఏంటిదంటాం దాన్ని బ్యాసిల్లస్ యాంథ్రాసిస్ అంటాం. ఓకే, బ్యాక్టీరియా ఏంటిదనంటే బ్యాసిల్లస్ యాంథ్రాసిస్ అంటాం. బ్యాసిల్లస్ యాంథ్రాసిస్ అనే బ్యాక్టీరియా వలన పశువులకి నెక్స్ట్ గొర్రెలకు వచ్చే ఆంథ్రాక్స్ వ్యాధిని కలగజేయడం జరుగుతుంది. ఓకే, ఇది బ్యాక్టీరియా వలన కలిగే వ్యాధి. మరి టైఫాయిడ్ వ్యాధి తీసుకున్నట్టయితే సాల్మోనెల్లా టైఫిమ్యూరియం అంటాం. ఓకే, ఇది సాల్మోనెల్లా నెక్స్ట్ అదే విధంగా టైఫిమ్యూరియం అనే బ్యాక్టీరియా వలన నెక్స్ట్ టైఫాయిడ్ అనే వ్యాధి వస్తుందండి. నెక్స్ట్ ఇక కాలా ఆజార్ అని అంటే నెక్స్ట్ ఇది జువాలజీకి సంబంధించిన క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఇది ఏంటిదనంటే అంటే ఇక్కడ మనకు తీసుకున్న ఏరియా ఏంటిదనంటే సూక్ష్మజీవ ప్రపంచం నుంచి తీసుకోవడం జరిగింది. సూక్ష్మజీవ ప్రపంచం ఏంటిది అంటే బ్యాక్టీరియా. నెక్స్ట్ టైఫాయిడ్ అనేది బ్యాక్టీరియా వలన కలుగుతుంది. ఆంథ్రాక్స్ అనేది బ్యాక్టీరియా వలన కలుగుతుంది. జీర్ణాశయ అల్సర్స్ అనేటివి హెలికోబ్యాక్టర్ పైలోరీ వలన కలుగుతున్నాయి. నెక్స్ట్ ఇవి ఏంటి అని అంటే నెక్స్ట్ సూక్ష్మజీవ శాస్త్రం నుంచి బిట్టండి. అంటే మనకేం ఉన్నాయనంటే బ్యాక్టీరియా వలన మానవులకు కలిగే వ్యాధుల నుంచి తీసుకున్నాడు. ఇక్కడ బ్యాక్టీరియా వలన మానవులకు కలిగే వ్యాధులన్నీ మన యాప్ లోపల ఒకే దగ్గర క్రోడీకరించడం జరిగింది. నెక్స్ట్ వీడియోని చూడండి. నెక్స్ట్ తర్వాత ఇంకొక క్వశ్చన్ ఏంటి దీనిలో అనంటే నెక్స్ట్ నిటారుగా ఉన్న ఒక మొక్కలో
పదార్థాలను పై భాగాల నుండి కింది భాగాలకి మరియు క్రింది భాగాల నుండి పై భాగాలకి సరఫరా చేయు కణజాలాలు వరుసగా అన్నాడండి. ఓకే, అంటే ఇక్కడ మనకి ఏంటిది అని అంటే నెక్స్ట్ నిటారుగా ఉన్న మొక్కలో పై భాగం నుంచి, ఓకే పై భాగం నుంచి అన్నాడు. పై భాగం నుంచి నెక్స్ట్ క్రింది భాగానికి అని అంటే నెక్స్ట్ ఇప్పుడు పై భాగంలో ఏమున్నాయండి ఇక్కడ నెక్స్ట్ పత్రాలు ఉన్నాయి. ఓకే, పత్రంలో ఉన్నవి కింది భాగానికి రావాలి. అంటే ఇక్కడ ఏం తయారైతాయి అని అంటే ఆహార పదార్థాలు తయారైతాయి. ఆహార పదార్థాలు తయారైతాయి. మరి తయారైన ఆహార పదార్థాలు పత్రంలోనే ఉండవు. ఓకే, ఎక్కడికి వస్తాయి అని అంటే ఇక్కడ వేరు దుంపలు ఉన్నాయి అనుకోండి, వేరు దుంపల లోపలికి వచ్చి నిల్వ చేయబడతాయి. కాండం దుంపలు ఉంటే కాండం దుంపలలోకి నిల్వ చేయడం జరుగుతుంది. అంటే పై భాగం నుంచి క్రింది భాగాలలోకి రావాలంటే దేని ద్వారా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది అని అంటే పోషక కణజాలం ద్వారా, ఫ్లోయం అంటాం. ఓకే, దేని ద్వారా అని అంటే ఏం చెప్పాలి, పోషక కణజాలం. పోషక కణజాలం ద్వారా, పోషక కణజాలం ద్వారా రవాణా జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ అదే విధంగా ఇంకేం అడిగిండు మనకి ఇక్కడ అంటే క్రింది భాగాల నుండి పై భాగాలకు సరఫరా చేయు కణజాలం అన్నాడు. ఓకే, ఉన్న ఆప్షన్లో కింది భాగం నుంచి అంటే రూటు. ఈ రూట్ ఏం చేస్తుంది అంటే వాటర్ని అబ్జార్ప్షన్ చేసుకుంటుంది. వాటర్ని అబ్జార్ప్షన్ చేసుకొని మూలకేశము తల్లి వేరుకి ఇస్తే, తల్లి వేరు కాండానికి ఇస్తే, కాండం పత్రానికి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఏమవుతుందనంటే క్రింది భాగం నుంచి పై భాగం వరకు వెళ్ళేది ఏంటిదనంటే నెక్స్ట్ నీరు దేని ద్వారా రవాణా జరుగుతుందనంటే దారు కణజాలం. దారువు ద్వారా దీన్ని ఏమంటామనంటే జైలం అంటాం. ఓకే, దేని ద్వారా జైలం ద్వారా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. కాబట్టి మనకున్న ఆప్షన్ లోపల పై భాగాల నుండి కింది భాగాలని అన్నాడు. కాబట్టి మరి పై భాగాల నుంచి కింది భాగాలకు వచ్చేది ఏంటిదనంటే నెక్స్ట్ పోషక కణజాలం. ఓకే, పోషక కణజాలం. నెక్స్ట్ అదే విధంగా ఇంకొకటి కింది భాగాల నుంచి పై భాగాల కంటే దారు కణజాలం. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ దారు కణజాలం ఇచ్చిండు కదా, అంటే పై భాగం నుంచి కింది భాగం వరకు ఇది కాదు అన్నమాట, ఇది కాదు. ఓకే, వరుసగా తీసుకోవాలి. దారు కణజాలం ఇచ్చిండు, ఇది కాదు. త్వచ కణజాలం, ఇది కాదు. పోషక కణజాలం ఇచ్చిండు. ఓకే, నెక్స్ట్ అదే విధంగా ఆ పై భాగం నుంచి కింది భాగం వరకు త్వచ కణజాలం ఇచ్చిండు, ఇది కాదు. ఉన్న ఆప్షన్ లో ఆన్సర్ ఏమవుతుందనంటే పోషక కణజాలము, దారు కణజాలం. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నానంటే సెల్ బయాలజీ, నెక్స్ట్ అదే విధంగా సెల్ స్ట్రక్చరు, నెక్స్ట్ అదే విధంగా ప్లాంట్ టిష్యూస్, అనాటమ్ అనే పార్ట్ ఉన్నది మనకి, అంతర్నిర్మాణ శాస్త్రం అని, ఇంకో ఆ టిష్యూస్ నుంచి తీసుకోవడం జరిగింది. ఓకే, వృక్ష కణజాలాల నుంచి ఈ బిట్టు తీసుకోవడం జరిగిందండి. అంటే ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నది, ఆ ఫస్ట్ ఇయర్ నుంచి ఈ బిట్టు తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఇంకా ఏంటిదనంటే మనకి ఏమడుగుతున్నానంటే మొక్కలలో నీరేమో దారు ద్వారా రవాణా జరుగుతుంది, జైలం ద్వారా. నెక్స్ట్ ఆహార పదార్థాలు అంటే సుక్రోజ్ అనేది, నెక్స్ట్ అదేవిధంగా పిండి పదార్థాలు అనేటివి దేని ద్వారా రవాణా జరుగుతాయి అని అంటే పోషక కణజాలం ద్వారా జరుగుతాయి. ఓకే, మరి ఈ పోషక కణజాలం ద్వారా రవాణా జరిగే ఆహార పదార్థాలు ముఖ్యంగా నెక్స్ట్ ఆహార పదార్థాలు మొక్కలలో ఏ రూపంలో ట్రాన్స్పోర్టేషన్ అయితే అని కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. మొక్కలలో ఆహార పదార్థాలు ఏ రూపంలో ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందంటే ఏ రూపంలో అంటే సుక్రోజ్ రూపంలో ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. పోషక కణజాలం ద్వారా ఆహార పదార్థాలు అనేటివి ముఖ్యంగా ఏ రూపంలో అని అంటే ఏం చెప్పాలి, సుక్రోజ్ రూపంలో. ఓకే, సుక్రోజ్ రూపంలో ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. అయితే ఈ పోషక కణజాలం ద్వారా జరిగే రవాణా అనేది ఇది ఏకదిశా చలనమా ద్విదిశా చలనం అని కూడా ఇస్తాడండి. ఓకే, ఏమంటామనంటే పోషక కణజాలం ద్వారా రవాణా జరిగే ఆహార పదార్థాలు ఏమంటామనంటే ద్విదిశా చలనం అంటాం. ఎందుకనంటే పత్రంలో తయారైన ఆహార పదార్థాలు క్రింది వైపు రవాణా జరుగుతాయి వేరు దుంపల్లోనికి. ఒకవేళ పత్రాలన్నీ రాలిపోయిన తర్వాత ఇక్కడలో నిల్వ చేయబడిన ఆహార పదార్థాలు ఇక్కడ కొత్తగా పత్రాలు ఏర్పడడానికి వినియోగించుకోవడం జరుగుతుంది. అంటే పోషక కణజాలం ద్వారా రవాణా జరిగేది ఏమంటున్నామనంటే ఏం చెప్పాలి, ద్విదిశా చలనం. ద్విదిశా చలనం అంటాం, ద్విదిశా చలనంగా చెప్పడం జరుగుతుంది. అంటే పైనుంచి క్రిందికి రవాణా జరుగుతుంది, ఇంకా క్రింది నుంచి పైకి కూడా రవాణా జరుగుతుంది అన్నమాట. కాబట్టి మనకి ఇంకా ఇలా కూడా అడగడానికి బిట్ట అవకాశం ఉంది. అంటే పోషక కణజాలం ద్వారా రవాణా ఆహార పదార్థాలు రవాణా జరగడం అనేది ఏకదిశా చలనమా ద్విదిశా చలనం అని కూడా ఇస్తాడు. ఏం పెట్టాలి అప్పుడు, ద్విదిశా చలనం పెట్టాలి. ఓకేనా. నెక్స్ట్ ఒకవేళ దారు ఉందనుకోండి, దారు ద్వారా జరిగే రవాణా నీటి రవాణా ఏకదిశా చలనమా ద్విదిశా చలనం అని ఇచ్చింది అనుకోండి, ఏం పెట్టాలి, ఏకదిశా చలనం అంటాం.
అంటే ఏమైతుంది, ఇప్పుడు మృత్తికలో ఉన్న అంటే సాయిల్లో ఉన్న వాటరు మూలకేశం తీసుకుంటది, మూలకేశం నుంచి నెక్స్ట్ తల్లి వేరుకు వస్తుంది, తల్లి వేరు నుంచి కాండానికి వస్తుంది, కాండం నుంచి పత్రానికి వస్తుంది, మళ్ళీ పత్రం నుంచి మళ్ళీ కిందికి రాదు ఇక వాటర్. ఓకేనా, అంటే ఇక్కడ ఏమైతే పత్ర రంధ్రాలు ఉంటాయి. ఓకేనా, ఇక్కడ పత్రం లోపల కిరణజన్య సంయోక్రియ జరగడానికి నీరు అవసరం, ఆ నీటిని వినియోగించుకుంటుంది. అంటే వివిధ రకాల జీవక్రియలకి నీటిని వినియోగించుకుంటుంది. మిగిలిన వాటర్ని ఏం చేస్తుందంటే నెక్స్ట్ బాష్పోత్సేక రూపంలో పత్ర రంధ్రాల ద్వారా కోల్పోవడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన వాటర్ అనేది కిందికి రాదు. కాబట్టి నెక్స్ట్ ఏకదిశ చలనం అంటాం. అంటే దారు ద్వారా జరిగే నీటి చలనం అనేది ఏమని చెప్తాం మనం అంటే ఏకదిశ చలనం, ఏక దిశ చలనం అంటాం. ఏకదిశ చలనముగా చెప్పడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇంకా అడిగితే ఆ విధంగా కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే రైట్, ఇది అనాటమీ పార్ట్ అంటే ప్లాంట్ టిష్యూస్ నుంచి తీసుకోవడం జరిగింది ఈ బిట్ అనేది. రైట్, నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదనంటే కణంలో ప్రోటీన్ల సంశ్లేషణకు తోడ్పడు కణాంగాలు అన్నాడు. ఓకే, కణంలో ప్రోటీన్ల సంశ్లేషణ అనగానే ఫండమెంటల్ గా మనం గుర్తుపట్టేటి ఏంటి అని అంటే రైబోసోమ్స్. ఓకే, ఏంటి అని అంటే రైబోసోమ్స్. మరి రైబోసోమ్లు అనేటివి నెక్స్ట్ ప్రోటీన్ల సంశ్లేషణ, ఓకే సింథసిస్ ఆఫ్ ప్రోటీన్స్ కి యూజ్ కావడం జరుగుతుంది. ఓకే రైట్, మరి ఏమున్నది ఇక్కడ రైబోసోమ్స్ ఉన్నది. ఓకే, కానీ లైసోజోమ్ ఉన్నది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ అదే విధంగా లైసోజోములు ఉన్నది, ఇది కాదు. నెక్స్ట్ గాల్జీ సంక్లిష్టం కాదు. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అన్నాడు, ఇది కాదండి. ఓకే, ఇది లిపిడ్ల సంశ్లేషణకు ఉపయోగపడుతుంది. ఏంటిది నెక్స్ట్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది. లైసోజోములు కావు. ఇక ఉన్న ఆప్షన్ ఏంటి అని అంటే రైబోజోమ్స్, గరుపు అంతర్జీవ ద్రవ్యజాలం. ఓకే, దీన్నే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం గా చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇవి రెండు ఏం చేస్తాయనంటే ప్రోటీన్ల సంశ్లేషణకు ఉపయోగపడే కణాంగాల కింద చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే 4th 1 అనేది ఆన్సర్ కావడం జరుగుతుంది ఈ క్వశ్చన్ కి. ఓకే, మరి ఇక్కడ మనము ఇంకా తీసుకున్నట్లయితే చాలా క్వశ్చన్స్ ఇక్కడ సెల్ బయాలజీలో ఇవన్నీ సెల్ ఆర్గనెల్స్ అంటే సెల్ ఆర్గనెల్స్ ఫంక్షన్స్ నుంచి బిట్టు తీసుకుంటుండు చూడండి ఇక్కడ. అంటే మనకి చాలా ఒక 12-13 సెల్ ఆర్గనెల్స్ ఉంటాయి. ఓకే, క్లోరోప్లాస్టు, నెక్స్ట్ మైటోకాండ్రియా, గాల్జీ సంక్లిష్టము, అంతర్జీవ ద్రవ్యజాలము, రైబోజోమ్స్, లైసోజోమ్స్, పెరాక్సిజోమ్స్, గ్లయాక్సిజోమ్స్, సెంట్రియోల్స్. ఓకేనా, నెక్స్ట్ ఇవన్నీ సెల్ ఆర్గనెల్స్ ఉన్నాయి. మరి ఈ సెల్ ఆర్గనెల్స్ యొక్క ఫంక్షన్స్ గుర్తుపెట్టుకోవాలి. మన యాప్ లోపల దీనికి సంబంధించిన ఇన్ డీటెయిల్ కూడా మనకి ఏ సెల్ ఆర్గనెల్ ఏ ఫంక్షన్ చేస్తుంది అనేది అన్ని ఒక దగ్గర మనము ఇవ్వడం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ ఏరియా నుంచి కంపల్సరిగా బిట్టుబడి ఏరియా 2 క్వశ్చన్స్ పడుతుంటాయి. ఓకేనా, సెల్ ఆర్గనెల్స్ యొక్క ఫంక్షన్స్ మీదనే. ఇంకా చూడండి ఇక్కడ లైసోజోమ్స్ల పరంగా తీసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న వీటిలో ఈ లైసోజోమ్లను ఏమంటామనంటే కణం యొక్క ఆత్మహత్య కోశాలు అంటాం. ఓకేనా, ఇంకొకసారి బిట్ ఏమడిగిండు అని అంటే నెక్స్ట్ తెలంగాణ డిఎస్సిలో అడిగిండు, జల విశ్లేషక ఎంజైమ్లు కలిగినది ఏ కణాంగంలో అని ఇచ్చిందండి. ఎక్కడ అనంటే నెక్స్ట్ లైసోజోములలో జల విశ్లేషక ఎంజైమ్లు ఉంటున్నాయి. నెక్స్ట్ అదే విధంగా లైసోజోమ్. ఇంకా గాల్జీ సంక్లిష్టం మీద బిట్ ఏమడుగుతున్నాడు అనంటే కణం విభజన జరిగేటప్పుడు కణ పలకాన్ని నిర్మించే కణాంగం ఏంటిది అంటున్నాడు, గాల్జీ సంక్లిష్టం. ఓకే, తెలంగాణ డిఎస్సిలో కూడా బిట్ అడగడం జరిగింది. కణం విభజన జరిగేటప్పుడు నెక్స్ట్ డ్యూరింగ్ ద సెల్ డివిజన్ సెల్ ప్లేట్ ఫార్మేషన్ విచ్ సెల్ ఆర్గనెల్స్ ఆర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ అంటే గాల్జీ కాంప్లెక్స్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, దీని మీద బిట్ అడుగుతున్నాడు. మరి నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అనంటే ఇది దేనికనంటే లిపిడ్ల సంశ్లేషణకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ లిపిడ్ సంశ్లేషణ అంటాం. ఓకే, నెక్స్ట్ అదే విధంగా మన తెలంగాణ డిఎస్సిలో కూడా బిట్ అడిగింది. దీని మీద ఏమడిగిండు అని అంటే నెక్స్ట్ లిపిడ్ లైక్ స్టీరాయిడల్ హార్మోన్ ని ప్రొడ్యూస్ చేసే కణాంగం ఏంటిదని అడిగిండు. ఓకే, లిపిడ్ లైక్ స్టీరాయిడల్ హార్మోన్స్ అన్నాడండి. మరి లిపిడ్ లైక్ స్టీరాయిడల్ హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేసే నెక్స్ట్ కణాంగం ఏంటిది అని ఇచ్చిండు. నునుపు ఇఆర్ ఇచ్చిండు, గరుపు ఇఆర్ ఇచ్చిండు. ఏం పెట్టాలి అని అంటే ఇంకో ఈ నునుపు ఇఆర్ అనేది నెక్స్ట్ లిపిడ్ లైక్ స్టీరాయిడల్ హార్మోన్స్ అంటాం. లిపిడ్ లైక్ స్టీరాయిడల్ ఓకే, స్టీరాయిడల్ అంటాము. స్టీరాయిడల్ నెక్స్ట్ ఏంటిది లిపిడ్ లైక్ స్టీరాయిడల్ హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేసేది ఏంటిదని అంటే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం.
కాబట్టి సెల్ ఆర్గనల్స్ యొక్క ఫంక్షన్స్ మీద కూడా గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ ఒకసారి ఏమడిగినానంటే 2 త్వచాలు కలిగిన కణాంగాలు ఏంటి అని ఇచ్చిండు కాంబినేషన్ లోపల, తెలంగాణ డిఎస్సిలో అడిగిండు. నెక్స్ట్ అదేవిధంగా ఏంటివి అవి అని అంటే మైటోకాండ్రియా, హరిత రేణువు 2 త్వచాలని కలిగి ఉంటున్నాయండి. మిగిలిన అన్ని రైబోజోమ్లు అసలు త్వచమే ఉండదు. త్వచరహిత కణాంగం ఏంటిదని అంటే రైబోజోమ్స్. ది రైబోజోమ్స్ ముఖ్య విధి ఏంటంటే ప్రోటీన్ సంశ్లేషణ. ఒకసారి బిట్ ఏమడిగిందంటే రైబోజోములు ఎక్కడ తయారైతాయని ఇచ్చిండు. కేంద్రకమా, కేంద్రకాంశమా, క్రోమోజోమా అని ఇచ్చిండండి. కేంద్రకాంశంలో తయారైతాయి రైబోజోమ్స్. ఎక్కడ తయారైతాయి అని అంటే కేంద్రకాంశం. దాన్ని ఏమంటామనంటే న్యూక్లియోలస్ అంటాం. ఓకే, ది రైబోజోమ్స్ ఆర్ సింథసైజ్డ్ ఇన్ ద న్యూక్లియోలస్ అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ ఏరియా నుంచి బిట్టుపడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూడండి, ఈ ఏరియా ఫంక్షన్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తర్వాత తీసుకున్నట్లయితే కేంద్రక త్వచం లేని జీవులు గల రాజ్యం ఏంటిది అన్నాడు. కేంద్రక త్వచము లేని అంటే కేంద్రకాన్ని ఆవరించి కేంద్రక త్వచం లేని అని అర్థమన్నా. ఓకేనా, కేంద్రకాన్ని ఆవరించి కేంద్రక త్వచం లేని అంటున్నాడు. మరి కేంద్రకాన్ని ఆవరించి ఇప్పుడు సపోజ్ ఇలా తీసుకున్నట్లయితే ఇది బ్యాక్టీరియా కణం. ఓకే, ఇది ఏంటిదని అంటే వృక్ష కణం. ఓకే, దీనిలో ఏంటిదని ఇది కేంద్రకం. కేంద్రకాన్ని ఆవరించి ఏముంటుంది అని అంటే కేంద్రక త్వచం ఉంటుంది. ఓకే, కేంద్రక త్వచం ఉంటుంది. కేంద్రక త్వచం అనేది ఉంటుంది. ఓకే, న్యూక్లియర్ మెంబ్రేన్ అంటున్నాం. ఓకే, ఇలా కేంద్రక త్వచం ఉంటే దీన్ని ఏమంటామనంటే నిజ కేంద్రక కణంగా చెప్పడం జరుగుతుంది. నిజ కేంద్రక కణం. ఓకే, నెక్స్ట్ ఇది నిజ కేంద్రక కణం. మరి ఒకవేళ అలా కాకుండా డిఎన్ఏ ఉండి నెక్స్ట్ అదేవిధంగా లేదా క్రోమోజోమ్ ఉండి దాని చుట్టూ కేంద్రక త్వచం లేకుండా ఉండేది ఏంటిది అని అంటే ఏం చెప్తాం దాన్ని? కేంద్రక పూర్వ కణం అంట. కేంద్రక పూర్వ కణము అంట. దీన్ని ఏమంటామనంటే ప్రోక్యారియోట్స్ గా చెప్పడం జరుగుతుంది. మరి ఈ ప్రోక్యారియోట్స్ అనేటివి దేనికి చెందుతున్నాయి దీనిలో అని అంటే విట్టేకర్ ప్రకారము నెక్స్ట్ 5 రాజ్యాల వర్గీకరణ చేసిండు. 5 రాజ్యాలలో ఒక రాజ్యం ఏంటిదని అంటే మొనిరా, ఇంకోటి ప్రొటిస్టా, తర్వాత ఫంజీ, ప్లాంటే, అనిమేలియా అని 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. ఆ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ లో మొనిరాకు సంబంధించి కేంద్రకాన్ని ఆవరించి కేంద్రక త్వచము ఉండదండి. కేంద్రకాన్ని ఆవరించి కేంద్రక త్వచం అనేది ఉండదు. ఇంకో నెక్స్ట్ మొనిరా అనేది ఆన్సర్ అవుతుంది. కేంద్రక త్వచం లేని జీవులు గల రాజ్యం అని అంటే నెక్స్ట్ ఏం చెప్తున్నాం ఇక్కడ? మొనిరా రాజ్యం చెప్పడం జరుగుతుంది. అంటే ఈ మొనిరా రాజ్యములో బ్యాక్టీరియాలు ఉంచిండు. మరి బ్యాక్టీరియాలు కేంద్రక పూర్వ జీవులు. మరి దానిలో కేంద్రకాన్ని ఆవరించి కేంద్రక త్వచం ఉండదు. కాబట్టి ఏమంటున్నాం? వాటిని ప్రోక్యారియోట్స్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, మరి ప్రొటిస్టా ఉందనుకో, కేంద్రకాన్ని ఆవరించి కేంద్రక త్వచం ఉంటుంది. ఇది నిజ కేంద్రక జీవి. నెక్స్ట్ అదేవిధంగా ప్రోటోజోవా నిజ కేంద్రక జీవి. నెక్స్ట్ అదేవిధంగా ఫంగి కూడా నిజ కేంద్రక జీవి. ఇవి నిజ కేంద్రక జీవులు. అంటే నెక్స్ట్ ఇక్కడ కేంద్రకాన్ని ఆవరించి ఏముంటున్నాయి? ఇక్కడ కేంద్రక త్వచాలని కలిగి ఉంటున్నాయి. కేంద్రక త్వచాన్ని కలిగి ఉంటున్నాయి ఇక్కడ. నెక్స్ట్ మొనిరా మాత్రం ఏంటిదనంటే కేంద్రక త్వచము లేనివి అనమాట. అంటే ఇవి మనకి ఎక్కడి నుంచి తీసుకుండు అని అంటే నెక్స్ట్ జీవుల యొక్క వర్గీకరణ టాపిక్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? కంపల్సరిగా మొనిరా నుంచి ఒక బిట్ అడుగుతుంటాడు, నెక్స్ట్ ప్రొటిస్టా నుంచి బిట్ అడుగుతుంటాడు, ఫంగి నుంచి బిట్ అడుగుతున్నాడు. ఉన్నాయి మనకి నెక్స్ట్ ఉన్నాయి. ఈ పేపర్లోనే ఫంగి నుంచి 2-3 బిట్లు పడ్డాయి. ఓకే, నెక్స్ట్ కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ 5 రాజ్యాల వర్గీకరణ ఇన్ డీటెయిల్ గా చదవాలి మనం. ఓకే, ఏంటివి? మొనిరా, ప్రొటిస్టా, ఫంజీ, ప్లాంటే, అనిమేలియా. ఓకే, మళ్ళీ ప్లాంటే లోపు ఏమొస్తాయి అని అంటే శైవలాలు, నెక్స్ట్ అదేవిధంగా బ్రయోఫైటా మొక్కలు, టెడోఫైటా మొక్కలు, వివృత బీజ మొక్కలు. ఇవన్నీ ఏంటి అని అంటే టెడోఫైటాకు చెందిన ఏంటివి? ప్లాంట్ కింగ్డమ్కి సంబంధించినవి వచ్చేసాయి. అవన్నీ ప్లాంట్ కిందికి రావడం జరుగుతుంది. కాబట్టి ఇన్ డీటెయిల్గా ఈ ఏరియా నుంచి కూడా బిట్టుపడడానికి స్కోప్ ఉన్న ఏరియా అన్నమాట. ప్రొటిస్టా, మొనిరా, ఫంజీ, ఆల్గి, బ్రయోఫైటా, టెరిడోఫైటా, నెక్స్ట్ అదేవిధంగా జిమ్నోస్పర్మ్స్. వీటి యొక్క లక్షణాలు స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోవాలి. వాటిలో ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి. కంపల్సరిగా మొనిరా నుంచి ఒక బిట్టు, నెక్స్ట్ ప్రొటిస్టా నుంచి ఒక బిట్టు, నెక్స్ట్ అదేవిధంగా బ్రయోఫైటా, టెరిడోఫైటా నుంచి ఒక బిట్టు, ఆల్గి నుంచి ఒక బిట్టు. సుమారుగా ఒక 4 బిట్లు రావడానికి అవకాశం ఉన్న ఏరియా అన్నమాట.
కాబట్టి నెక్స్ట్ ఈ ఏరియాని తీసుకొని మనకి బిట్ అడగడం జరుగుతుంది. ఓకే రైట్. ఇది ఏంటిదనంటే వృక్ష రాజ్యానికి సంబంధించింది. నెక్స్ట్ ఒక పొలంలోని మొక్కలను పరిశీలించగా వాటి వేర్లు నేలలోనికి చొచ్చుకొని పోలేదని తెలిసినది. ఓకేనా, నేలలోనికి చొచ్చుకొని పోలేదు అంటే నెక్స్ట్ దీనికి కారణం ఏంటిది అన్నాడండి. ఓకేనా, అంటే నెక్స్ట్ ఇప్పుడు ఇది వేరు, ఈ వేరులో నెక్స్ట్ భూమి లోపలికి చొచ్చుకొని పోలేదు. అయితే మరి భూమి లోపలికి వేర్లు చొచ్చుకొని పోవడానికి ఉపయోగపడే మూలకం ఏంటిదని అంటే పొటాషియం. ఓకే, ఏంటిది మూలకం అని అంటే ఏం చెప్పాలి మనకి? పొటాషియం చెప్పాలి. ఓకే, K+ అయాన్ అనేది నెక్స్ట్ దేనికి ఉపయోగపడుతుందని అంటే వేర్లు భూమి లోపలికి చొచ్చుకొని పోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకేనా, మరి ఇక్కడ వేర్లు నేలలోనికి చొచ్చుకొని పోలేదని తెలిసినది. దీనికి కారణం ఏంటిది అంటున్నాడు. మరి పొటాషియం ఉంటే భూమి లోపలికి చొచ్చుకొని పోతుంది, వేరు వ్యవస్థ అనేది భూమి లోపలికి చొచ్చుకొని పోతుంది. అది లేదు అంటే పొటాషియం లోపం ఉన్నది కాబట్టి, ఓకేనా, పొటాషియం లోపం ఉన్నది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ అది భూమి లోపలికి చొచ్చుకొని పోలేదు అని అర్థం అన్నమాట. కాబట్టి నెక్స్ట్ ఏంటిదని అంటే ఆన్సర్ పొటాషియం లోపం. పొటాషియం అధికం అవ్వడం అన్నాడు. అధికంగా ఉంటే నేల లోపలికి చొచ్చుకొని పోతాయి, పోలేదు అని అన్నాడు కాబట్టి పొటాషియం లోపం. నెక్స్ట్ భాస్వరం లోపం అన్నాడు. ఓకే, ఇది కాదు, ఇది కాదు. నెక్స్ట్ అదే విధంగా ఇది కాదు. నైట్రోజన్ లోపం అన్నాడు, ఇది కాదు. ఓకే, ఏంటిది ఇది అని అంటే పొటాషియం లోపం. ఓకే, ఇంకా పొటాషియం లోపం చూడండి. పొటాషియం ఇది మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఉన్న ఖనిజ పోషణ నుంచి బిట్ అడిగిందండి. ఓకే, ఖనిజ పోషణ అంటే మనకి ఇక్కడ ఏముంటాయి అని అంటే కొన్ని స్థూల మూలకాలు, సూక్ష్మ మూలకాలు అనేటివి వస్తాయి. స్థూల మూలకాలు అంటే మొక్కల యొక్క పెరుగుదలకి ఎక్కువ మొత్తంలో ఉపయోగపడితే వాటిని ఏమంటామనంటే స్థూల మూలకాలు అంటాం. ఓకేనా, మొక్కల యొక్క పెరుగుదలకి ఎక్కువ మొత్తంలో ఉపయోగపడే వాటిని ఏమంటామనంటే స్థూల మూలకాలుగా చెప్పడం జరుగుతుంది. మరి ఏంటివి ఆ స్థూల మూలకాలు? మ్యాక్రో ఎలిమెంట్స్ ఏంటివి అని అంటే స్థూల మూలకాలు. ఓకే, స్థూల మూలకాలు, స్థూల మూలకాలు మొక్కల యొక్క పెరుగుదలకి ఎక్కువ మొత్తంలో యూజ్ అవుతాయి. మరి ఏంటి అని అంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్. ఓకే, ఈ 9 మూలకాలను ఏమంటామనంటే స్థూల మూలకాలుగా చెప్పడం జరుగుతుంది. కంపల్సరిగా బిట్టుబడి ఏరియా ఇప్పుడు అడిగింది ఇంకో ఈ స్థూల మూలకమైన పొటాషియం నుంచి అడగడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ అదే విధంగా ఇంకా ఏమడుగుతున్నాడు అని అంటే నెక్స్ట్ ఇక్కడ మొక్కల యొక్క పెరుగుదలకి తక్కువ మొత్తంలో ఉపయోగపడే మూలకాలని ఏమంటామనంటే సూక్ష్మ మూలకాలు అంటాం. సూక్ష్మ మూలకాలు అంటాం. అవేంటి అని అంటే ఫెర్రస్, మ్యాంగనీస్, జింక్, కాపర్, బోరాన్, మాలిబ్డినం. నెక్స్ట్ అదే విధంగా ఇంకొకటి ఏంటిదనంటే క్లోరైడ్, నికెల్. ఓకే, ఇవి 9 మూలకాలు వచ్చినాయి కదా స్థూల మూలకాలు. 1 2 3 4 5 6 7 8. ఓకే, ఇవన్నీ వచ్చినాయి అని అంటే 8 రావడం జరిగింది. మొత్తము మనకి ఎన్ని మూలకాలు ఉన్నాయనంటే మొక్కల యొక్క పెరుగుదలకు ఉపయోగపడే మొత్తం మూలకాల సంఖ్య 17 ఉన్నాయి. ఓకే, 17 ఉన్నాయి. ఈ 17లో 9 ఏంటి అని అంటే స్థూల మూలకాలు ఇవి. ఓకేనా, నెక్స్ట్ అదే విధంగా 8 ఏంటి అని అంటే సూక్ష్మ మూలకాలు. మరి ఈ మూలకాలు మొక్కల యొక్క పెరుగుదలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, నెక్స్ట్ అదే విధంగా అవి లోపిస్తే ఎలాంటి వ్యాధులు వస్తున్నాయి అనేది మన యాప్ లోపల ఇన్ డీటెయిల్ గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి పొటాషియం మీద అడిగింది కదా. ఓకేనా, ఇదే పొటాషియం మీద తెలంగాణ గురుకులాల్లో బిట్ అడిగిండు. ఏమడిగిందంటే పత్రరంధ్రాలు తెరుచుకోవడం, పత్రరంధ్రాలు మూసుకోవడానికి ఉపయోగపడే మూలకం ఏంటిదని ఇచ్చిండు. నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం అని ఇచ్చిండండి. ఏంటి అని అంటే పత్రరంధ్రాలు తెరుచుకోవాలన్నా మూసుకోవడానికి ఉపయోగపడే మూలకం ఏంటిదనంటే పొటాషియం అయానే. కాబట్టి ఇక్కడ కూడా నెక్స్ట్ నేలలోనికి చొచ్చుకొని పోవడానికి పోలేదని తెలిసినది. దీనికి కారణం ఏంటంటే పొటాషియం లోపం అని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకి ఇన్ డీటెయిల్ గా మన యాప్ లోపల దీని గురించి వివరించడం జరిగింది. ఒకసారి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని వినండి, క్లాసులు బిట్టు మిస్ కాకుండా ఉంటది. ఓకేనా, ఇంకా ఏమడుగుతుందంటే సిస్టిన్ అనే అమైనో ఆమ్లంని కలిగిన నెక్స్ట్ మూలకం ఏంటిదని ఇస్తుండండి. సిస్టిన్ అంటాము దాన్ని. ఇంకా మిథియోనిన్ అనే అమైనో ఆమ్లాలు వేటిని కలిగి ఉంటున్నాయి అని అంటే సల్ఫర్ ని కలిగిన అమైనో ఆమ్లాలు, సల్ఫర్
కలిగిన అమైనో ఆమ్లాల కింద చెప్పడం జరుగుతుంది. రైట్, ఇవి ఏంటి అని అంటే ఈ మూలకాలు. ఓకేనా, మొత్తము మొక్కల పెరుగుదలకు ఉపయోగపడే ఆవశ్యక మూలకాలు 17 ఉంటాయి. ఆ 17లో నెక్స్ట్ 8 ఏంటి 9 ఏంటిది అని అంటే నెక్స్ట్ స్థూల మూలకాలు, నెక్స్ట్ అదేవిధంగా 8 ఏంటి అని అంటే సూక్ష్మ మూలకాల కింద చెప్పడం జరుగుతుంది. రైట్, ఇది నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిదనంటే హైడ్రిల్లా మొక్కలోని అనుకూలనాలు అన్నాడండి. హైడ్రిల్లా మొక్కలోని అనుకూలనాలు అని ఇచ్చింది ఇక్కడ. నెక్స్ట్ ఏంటివి హైడ్రిల్లా మొక్కలో అనుకూలనాలు, ఎలాంటి అనుకూలనాలు ఉంటాయి అన్నమాట. అంటే నెక్స్ట్ పత్రాలు పలుచగా ఉండి పత్రరంధ్రాలను కలిగి ఉంటాయి అన్నాడు. ఓకే, పత్రాలు పలుచగానే ఉంటున్నాయి, పత్రరంధ్రాలు కలిగి ఉంటాయి అనేది ఏంటంటే పత్రరంధ్రాలు ఉండవండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ పత్రరంధ్రాలని కలిగి ఉంటాయి అన్నాడు, కలిగి ఉండవు. ఓకే, పత్రాలు పలుచగా ఉంటాయి ఎందుకంటే నీటిలో ఉన్న మొక్క కాబట్టి మొత్తము మృదు కణజాలం ఉంటుంది కాబట్టి ఏమైతే అంటే పలుచగా చాలా సెన్సిటివ్గా ఉండడం జరుగుతుంది పత్రం. మరి పత్రాలు పల్చగా ఉంటున్నాయి అన్నాడు, పత్రరంధ్రాలు ఉండవు అన్నాడు. ఓకే, నెక్స్ట్ ఇది ఆన్సర్ కరెక్ట్ అవుతుందండి. పత్రాలు పలుచగా ఉంటే పత్రరంధ్రాలు ఉండవు ఎందుకంటే నీటి లోపల మునిగి ఉంటుంది ఇది మొక్క. ఓకే, సబ్మర్జ్డ్ ప్లాంట్స్ అంటాము. మరి అలాంటి వాటిలో లీవ్స్ ఆర్ థిన్, నో స్టొమాటా అంటున్నాం. స్టొమాటా అనేది ఉండవు. ఒకవేళ నీటి మొక్కలలోనే నింపియా లాంటి మొక్కలు, వాటర్ లిల్లీ లాంటి మొక్కలు ఏమైతాయనంటే నీటి ఉపరితలం మీద పత్రం ఉంటుంది. అప్పుడు ఏమైతాయనంటే పత్రరంధ్రాలు ఉంటాయి దానిలో, నింపియాలో ఊర్ధ్వతలం మీద ఉంటాయి పత్రరంధ్రాలు, ఊర్ధ్వ పత్రరంధ్రాలు అంట అట్లా. నెక్స్ట్ అదేవిధంగా పత్రాల పై మైనపు పూత ఉంటుందన్నాం. పత్రాల పైన మైనపు పూత కూడా ఎక్కడ ఉంటుందని అంటే నింపియా, నెక్స్ట్ అదేవిధంగా వాటర్ లిల్లీలోనే ఉంటుందండి. వాటర్ లిల్లీ, వాటర్ లిల్లీలోనే వాటర్ లిల్లీ అంటాం. ఈ వాటర్ లిల్లీలో నెక్స్ట్ నింఫియా లాంటి మొక్కలు ఏమైతే అనంటే పత్రరంధ్రాలు ఊర్ధ్వతలంలో ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా దానిపైన మందమైన పూత కూడా మైన పూత ఉంటుంది ఎందుకంటే నీరు దాని మీద పడ్డప్పుడు ఈజీగా జారిపోవడానికి మైన పూతను కూడా కలిగి ఉంటుంది వాటర్ లిల్లీ అనేది. నెక్స్ట్ అదేవిధంగా పత్రాలు దళసరిగా ఉండి పత్రరంధ్రాలు ఉండవు అన్నాడు. ఓకే, దీనికి సంబంధించి ఈ స్టేట్మెంట్ కూడా ఏంటిదనంటే తప్పుగా భావించడం జరుగుతుంది. ఇది కాదు, నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ ఇది కాదు, నెక్స్ట్ అదేవిధంగా ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, కాబట్టి ఇది ఏంటిదనంటే ఇకాలజీ, ప్లాంట్ ఇకాలజీ నుంచి ఈ బిట్టు పడ్డదండి మనకి. ఇది ఎక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నది. ఆ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇకాలజీ నుంచి బిట్టు తీసుకొని నెక్స్ట్ అడగడం జరిగింది. రైట్, నెక్స్ట్ ఇంకొక బిట్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఏంటి అని అంటే కిరణజన్య సంయోగ క్రియలో గ్రాణానందు జరుగు దశ మరియు ఏర్పడు అంత్య పదార్థాలు అన్నాడండి. ఓకే, కిరణజన్య సంయోగ క్రియలో గ్రాణానందు జరుగు దశ అన్నాడు. ఓకే, ఇది కిరణజన్య సంయోగ క్రియ ఎక్కడ జరుగుతుంది అని అంటే ఇది హరితరేణు. ఈ హరితరేణు లోపల నెక్స్ట్ ఏమంటామనంటే నెక్స్ట్ ఈ విధంగా ఉన్న ఓకే దీన్ని థైలకాయిడ్స్ అంటాము. ఈ థైలకాయిడ్ ఒకదాని మీద ఒకటి పేర్చబడినట్లుగా ఉంటుంది. వీటి సమూహాన్ని ఏమని పిలుస్తామనంటే గ్రానా అంటాము, లేదా దీన్ని ఏమని పిలుస్తామనంటే పటలిక రాసులు అంటాం. పటలిక రాసులు అని పిలవడం జరుగుతుంది. ఓకే, దీనికి ఇట్లా త్వచం ఉంటుంది, మళ్ళీ ఇదొక థైలకాయిడ్, ఇదొక గ్రానా. దీనికి బయట ఉన్నది ఇదంతా ఏమంటామనంటే స్ట్రోమా అంటాము, లేదా దీన్ని ఏమని పిలుస్తామనంటే ఆవర్ణిక అని పిలవడం జరుగుతుంది. ఇలా ఉంటుంది అనమాట హరితరేణు యొక్క స్ట్రక్చర్ పరంగా తీసుకున్నట్లయితే. అయితే వీటి లోపల మనకి ఏమడిగిందనంటే గ్రాణానందు జరుగుడు అన్నాడు. గ్రాణానందు జరుగు దశ ఏర్పడు అంత్య ఉత్పన్నాలు అన్నాడండి. మరి గ్రాణ అనేది ఏంటిదనంటే ఇక్కడ జరిగేది కాంతి దశ. కాంతి దశ జరుగుతుంది. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఏముంటాయి అని అంటే క్లోరోఫిల్ ఉంటుంది. పత్రం పడ్డప్పుడు కాంతి పడ్డప్పుడు ఆ కాంతిని శోషించుకుంటుంది. ఓకేనా, ఆ థైలకాయిడ్ యొక్క త్వచాలలో హరితరేణువు యొక్క నిర్మాణం లోపల థైలకాయిడ్ యొక్క త్వచాలలో నెక్స్ట్ ఏముంటున్నాయి అని అంటే క్లోరోఫిల్ ఉంటుంది. ఆ క్లోరోఫిల్ అనేది కాంతిని శోషించుకుంటుంది అనమాట. కాంతి చర్య జరుగుతుంది. జీవ సంశ్లేషణ అన్నాడు. జీవ సంశ్లేషణ దశ కాదండి, పిండి పదార్థం అన్నాడు. పిండి పదార్థం కాదు, నీరు వస్తుంది కానీ ఇది కాదు కాబట్టి నెక్స్ట్ అదే విధంగా ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. కాంతి రసాయనిక దశ అన్నాడు. కాంతి రసాయనిక దశ ఓకే జరుగుతుంది గ్రానా లోపల, కానీ పిండి పదార్థం తయారు కాదు, నీరు వెలువడుతుంది. ఓకే, నెక్స్ట్ జీవ సంశ్లేషణ అన్నాడు. ఇది రాంగే. ఏటీపీ తయారవుతుంది, NADPH2 తయారవుతుంది, ఆక్సిజన్ విడుదలవుతుంది. జీవ సంశ్లేషణ రాంగ్ కాబట్టి అది కాదన్నమాట.
నెక్స్ట్ ఏంటిది ఇప్పుడు మనకి కాంతి దశ అవుతుంది. అంటే నెక్స్ట్ ఇక్కడ గ్రానా లోపల ఏం జరుగుతుంది అని అంటే ఏం చెప్పాలి, కాంతి దశ జరుగుతుంది, కాంతి దశ జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఆవర్ణిక చెప్పాం కదా, ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే నిష్కాంతి దశ జరుగుతుంది. నిష్కాంతి దశ అంటే దాన్నే జీవ సంశ్లేషణ దశ అంటాం, నిష్కాంతి దశని. ఓకే, అది ఎక్కడ జరుగుతుంది అంటే ఆవర్ణికలో జరుగుతుంది. మరి ఇప్పుడు ఇంకోటి ఏంటిదనంటే ఈ కాంతి దశ జరిగినప్పుడు వాటి యొక్క అంత్య ఉత్పన్నాలు, వాటి యొక్క కాంతి దశ యొక్క అంత్య ఉత్పన్నాలు ఏర్పడతాయి. కాంతి దశ యొక్క అంత్య ఉత్పన్నాలు ఏంటి అని అంటే ఏటీపీ, నెక్స్ట్ అదే విధంగా NADPH2, నెక్స్ట్ అదే విధంగా ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ విడుదల కావడం జరుగుతుంది. కాబట్టి ఇవి ఏంటి అని అంటే ఆ కాంతి దశ యొక్క అంత్య ఉత్పన్నాలు కూడా చెప్పడం జరుగుతుంది దీని ఇంకా. ఓకేనా, కాంతి దశ అంత్య ఉత్పన్నాలు అంటే ఏటీపీ, NADPH2, ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ ఏమో వాతావరణంలోకి రిలీజ్ అవుతుంది. ఓకే, కిరణజన్య సంయోగ క్రియలో వెలువడే ఆక్సిజన్ దేని నుంచి విడుదలవుతుంది, నీరా CO2నా అంటే నీటి నుంచి విడుదలవుతుంది. నీటి నుంచి విడుదలవుతుందని తెలియజేసిన సైంటిస్ట్ ఎవరు అంటే నెక్స్ట్ రాబర్ట్ హిల్ అంటాము. మనకి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ లో ఏం చేసినానంటే నెక్స్ట్ వాన్ నీల్ అనే సైంటిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. వాన్ నీల్ పెట్టేయచ్చు ఇప్పుడు. రైట్, అదే విధంగా మరి కాంతి దశ ఎక్కడ జరుగుతుంది, ఈ గ్రానా ఇక్కడ జరుగుతుంది. ఇక్కడనే ఆక్సిజన్ విడుదలవుతుంది లూమెన్ లోపల. నెక్స్ట్ ఇక్కడే NADPH2, ATP అనేది తయారు కావడం జరుగుతుంది. ఈ ATP, NADPH2, ఆక్సిజన్ ఏమంటామనంటే కాంతి దశ యొక్క అంత్య ఉత్పన్నాలుగా చెప్పడం జరుగుతుంది. ఇది కిరణజన్య సంయోగక్రియ సెకండ్ ఇయర్ బాట్నీ ఫిజియాలజీ పార్ట్ నుంచి వచ్చిన బిట్ అండి. కంపల్సరిగా ఈ ఏరియా నుంచి వెళ్ళి కిరణజన్య సంయోగక్రియ నుంచి ఒక 3 బిట్లు అడుగుతున్నాడు. ఇదే టైప్ లో అడుగుతున్నాడు చూడండి. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు నిష్కాంతి దశ అంత్య ఉత్పన్నం, ఇదేమో కాంతి దశ అంత్య ఉత్పన్నాలు అన్నాం. ఓకేనా, మరి నిష్కాంతి దశ అంత్య ఉత్పన్నాలు ఏంటి అని అంటే పిండి పదార్థాలు పెడతాం. ఇంకా అది అక్కడ జరిగేది ఏంటిదనంటే జీవ సంశ్లేషణ. ఓకేనా, అంటే ఇక్కడ గ్రానానిలో అని ఇవ్వకుండా ఏమడుగుతాడు అంటే స్ట్రోమాకు సంబంధించి సరి అయినదని అన్నాడు అనుకోండి, అప్పుడు స్ట్రోమాకు సంబంధించిందన్నా ఆవర్ణికకు సంబంధించిందన్నా సరి అయినదని ఇస్తే మనం అప్పుడు ఆన్సర్ ఏం పెడతామంటే జీవ సంశ్లేషణ పిండి పదార్థం ఉంటే పెట్టేస్తామండి. ఓకే, మళ్ళీ నీరు కాదు, కాంతి రసాయన కాదు, జీవ సంశ్లేషణ అంటే ఇప్పుడు ఇది నీరు లేకుండా ఉండాలి, అప్పుడు ఆన్సర్ ఇగో ఇది వస్తుంది అన్నమాట. ఓకే రైట్, ఉన్న ఆప్షన్ లోపల మనకి ఇది కాంతి దశకు సంబంధించి ఇచ్చింది కాబట్టి ఆన్సర్ ఇదే అయింది మనకి. ఓకే, ఇది ఆన్సర్ అయింది. నెక్స్ట్ అదే విధంగా నిష్కాంతి దశ అన్నప్పుడు జీవ సంశ్లేషణ పిండి పదార్థం తీసుకొని ఆన్సర్ పెట్టడం జరుగుతుంది. ఓకే, బయోసింథసిస్ అండ్ ఏమొస్తుంది మనకు అప్పుడు స్టార్చ్ రావడం జరుగుతుంది. ఎప్పుడు అని అంటే నెక్స్ట్ డార్క్ రియాక్షన్ సంబంధించి ఎండ్ ప్రొడక్ట్స్ అన్నప్పుడు లేదా డార్క్ రియాక్షన్ సంబంధించి సరి అయినది ఏంటన్నప్పుడు ఇవి వచ్చేసాయి. ఓకే, మరి ఇప్పుడు ఏమడిగిండు మనకి ఇక్కడ గ్రానా అన్నాడు అంటే నెక్స్ట్ థైలకాయిడ్ ఒకదాని మీద ఒకటి పేర్చబడి ఉంటున్నాయి కదా, వాటి సమూహానే గ్రానా అంటున్నాం. ఓకే, కాబట్టి నెక్స్ట్ వాటి యొక్క అంత్య ఉత్పన్నాలుగా మనము వీటి చెప్పడం జరుగుతుంది. అంటే ఆన్సర్ ఇది కావడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అవుతుంది అనమాట. కాబట్టి జాగ్రత్తగా చూడండి, ఇక్కడ బిట్టు పడే ఏరియా అనమాట. నెక్స్ట్ అదే విధంగా ఇంకొకటి ఏంటిదనంటే మొక్కలలో పార్శ్వకోరకాల పెరుగుదలను ప్రేరేపించడము, పత్రరంధ్రాలు తెరుచుకొనుటకు సహాయపడే హార్మోన్ ఏంటిది అన్నాడు. ఓకే, మరి పత్రరంధ్రాలు తెరుచుకోవడం అన్నాడు. ఓకే, పత్రరంధ్రాలు తెరుచుకోవడము అనగానే నెక్స్ట్ మనం దేనికి వెళ్ళిపోవాలంటే సైటోకైనిన్కి వెళ్ళిపోవాలండి. ఓకే, సైటోకైనిన్ అంటే మొక్కల యొక్క పార్శ్వకోరకాల పెరుగుదల అని అన్నాడు. పార్శ్వకోరకాల పెరుగుదలకు కూడా ఏది ఉపయోగపడుతుంది అని అంటే సైటోకైనిన్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ఫైటో హార్మోన్స్ నుంచి బిట్టుబడిందండి. ఫిజియాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ ఫైటో హార్మోన్ నుంచి బిట్టుపడడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇంత మీకు ఒక బిట్టు చెప్పాం, పత్రరంధ్రాలు తెరుచుకొనుటకు సహాయపడే ఫైటో హార్మోన్ అంటే సైటోకైనిన్లు. ఓకే, స్టొమాటల్ ఓపెనింగ్ నెక్స్ట్ క్లోజింగ్, ఓపెనింగ్ అని అంటే సైటోకైనిన్లు పెట్టాలి. ఓకేనా, పత్రరంధ్రాలు తెరుచుకోవడం మూసుకోవడానికి ఉపయోగపడే మూలకం అంటేనేమో పొటాషియం అయాన్. నెక్స్ట్ అదే విధంగా పత్రరంధ్రాలు మూసుకోవడానికి ప్రేరేపితం చేసే ఫైటో హార్మోన్ అంటే ఏంటిదనంటే ఏబిఏ అబ్సైసిక్ ఆమ్లం. ఏమంటున్నాము? అబ్సైసిక్ ఆమ్లం అంటాం. ఏబిఏ అనేది ఏం చేస్తుందనంటే పత్రరంధ్రాలు మూసుకోవడంని పత్రరంధ్రాలు ఓకే, పత్రరంధ్రాలు మూసుకోవడాన్ని ప్రేరేపితం చేయడం, మూసుకోవడం. ఓకే, నెక్స్ట్ పత్రరంధ్రాలు మూసుకోవడాన్ని ప్రేరేపితం చేసే ఫైటో హార్మోను ఏబిఏ, పత్రరంధ్రాలు తెరుచుకోవడాన్ని ప్రేరేపితం చేసే ఫైటో హార్మోను నెక్స్ట్ సైటోకైనిన్లు,
నెక్స్ట్ అదే విధంగా పత్రరంధ్రాలు తెరుచుకోవడం మూసుకోవడానికి ఉపయోగపడే మూలకం ఏంటిదనంటే పొటాషియం అయాన్. జాగ్రత్తగా చూడాలి, ఏరియా నుంచి బిట్టుపడుతున్నది. ఓకే, ఫైటో హార్మోన్స్, ఆక్సిన్స్, జిబ్బరిలిన్స్, సైటోకైనిన్లు, అబ్సిసిక్ ఆమ్లము, నెక్స్ట్ అదేవిధంగా ఇథిలిను, డార్మెన్సీ, క్విసెన్స్ అని మనకి ఇంటర్ సెకండ్ ఇయర్లో మనకి ఫైటో హార్మోన్స్ అనే టాపిక్ ఉంది. ఆ టాపిక్ నుంచి వచ్చినది అన్నమాట. పార్శ్వకోరకాల పెరుగుదలని ప్రేరేపితం చేస్తుంది, పత్రరంధ్రాలు తెరుచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది ఏంటిదనంటే ఫైటో హార్మోన్స్ గురించి. నెక్స్ట్ అదే విధంగా ఈ క్రింది వాణిలో అంకురచ్ఛేదం ఏర్పడు సందర్భము అన్నాడు. ఇది మొక్కలలో ప్రత్యుత్పత్తి ఫస్ట్ ఇయర్ బాటనీ నుంచి అడిగిందండి. ఓకే, నెక్స్ట్ అంకురచ్ఛేదం ఏర్పడే సందర్భం అన్నాడు. అంకురచ్ఛేదం అనంటే దీని ఏమంటామనంటే ఎండోస్పర్మ్ అంటాం. ఎండోస్పర్మ్ ఫార్మేషన్. ఎలా ఫార్మేషన్ అవుతుంది ఎండోస్పర్మ్ అనంటే మామూలుగా మనకి ఏమవుతుంది అంటే ఒక పురుష బీజ కణము ద్వితీయ కేంద్రకంతో సంయోగం జరగడం. పురుష బీజ కేంద్రకము దేనితోటి నెక్స్ట్ ద్వితీయ కేంద్రకంతో సంయోగం జరిగితే ఏర్పడేదాన్ని ఏమంటామనంటే అంకురచ్ఛేదం అంటాం. ఓకే, మనకి ఇక్కడ పిండకోశం యొక్క స్ట్రక్చర్ వస్తుందండి. ఓకే, పిండకోశం యొక్క స్ట్రక్చర్ లో మనం ఏం చెప్తామనంటే 7 కణాలు ఉంటాయి, దీనిలో 8 కేంద్రకాలు ఉంటాయి. 7 కణాలు 8 కేంద్రకాలు ఉంటాయి. ఓకే, ఇది ఒక కణము. నెక్స్ట్ 7 కణాలు అంటాము. ఓకే, దీని ప్రతిపాదక కణాలు అంటాము. నెక్స్ట్ అదే విధంగా దీని ఏమంటామనంటే కేంద్రక కణం అంటాం. ఓకే, లేదా ద్వితీయ కేంద్రకం అంటాం. దీన్ని ఏమని పిలుస్తున్నాం ఇక్కడ ఇచ్చిన దానిలో? నెక్స్ట్ ద్వితీయ కేంద్రకం అంటాం. ఓకే, ద్వితీయ కేంద్రకం, ద్వితీయ కేంద్రకంగా చెప్పడం జరుగుతుంది. దీని ఏమంటామనంటే స్త్రీబీజ కణం అంటాం. స్త్రీబీజ కణం, ఎగ్ సెల్ అంటాము. వీటిని ఏమంటామనంటే సినర్జిడ్స్ అంటాము. వీటిని ఏమంటామనంటే ప్రతిపాదక కణాలు అంటాం. ఓకే, వీటిని యాంటీపోడల్ సెల్స్ అని ఇట్లా మనకి పిండకోశంలో 7 కణాలు 8 కేంద్రకాలు. ఇక్కడి నుంచి బిట్టు తీసుకున్నాడండి. ఓకే, నెక్స్ట్ మనకి ఏమవుతుంది అంటే కీలాగ్రం మీద పరాగరేణులు పడ్డ తర్వాత ఆ పరాగ నాళం ఏర్పడుతుంది. పరాగ నాళం లోపల 2 పురుష బీజ కణాలు ఉంటున్నాయండి. 2 పురుష బీజ కణాలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఏమైతుందంటే ఒక పురుష బీజ కణం స్త్రీ బీజ కణంతో సంయోగంలో పాల్గొంటది. ఓకే, ఇక్కడ ఏం ఏర్పడుతుంది అంటే సంయుక్త బీజం ఏర్పడడం జరుగుతుంది. ఓకే, ఇంకో పురుష బీజ కణం ఏమైతుందనంటే ఇక్కడ ఉన్న ద్వితీయ కేంద్రకం తోటి సంయోగం జరుగుతుంది. అప్పుడు ప్రాథమిక అంకురచ్ఛేద కేంద్రకం అంటాం. ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ అనేది ఏర్పడుతుంది. దీన్ని ఏమంటామనంటే త్రిసంయోగం అంటాము. దీని ఫలితంగా వచ్చిన ప్రాథమిక అంకురచ్ఛేద కేంద్రకం ఏ స్థితిలో ఉంటుందనంటే త్రయస్థితిలో ఉంటుంది. ఇది త్రయస్థితిలో ఉంటుంది. ఓకే, ఈ ప్రాథమిక అంకురచ్ఛేద కేంద్రకమే తర్వాత ఏ విధంగా మారుతుందంటే అంకురచ్ఛేదంగా మారుతుందండి. ఈ అంకురచ్ఛేదం యొక్క ముఖ్య విధి ఏంటంటే ఆహార పదార్థాలను నిల్వ చేయడం. తర్వాత ఈ సంయుక్త బీజం పిండంగా మారుతుంది. ఈ పిండానికి ఆహార పదార్థాలను అందజేసేది ఏంటిదనంటే నెక్స్ట్ ఈ అంకురచ్ఛేదం అంటాం. కాబట్టి అంకురచ్ఛేదం ఎలా ఏర్పడుతుందన్నాడు. ఓకే, ఏం చేసింది ఇప్పుడు మనకి పురుష బీజ కణము స్త్రీ బీజ కణంతో అన్నాడు. పురుష బీజ కణం స్త్రీ బీజ కణంతో అంటే నెక్స్ట్ వచ్చేది ఏంటిది మనకి ఇక్కడ నెక్స్ట్ జైగోట్ వస్తుంది. ఓకేనా, జైగోట్ వస్తుంది. దీని సంయుక్త సంయోగం అంటాము. నవాషిన్ అనే సైంటిస్ట్ కనుగొనడం జరిగింది. దీని ఫలితంగా వచ్చేది ఏంటిదనంటే సంయుక్త బీజం జైగోట్ వస్తుంది. పురుష బీజ కేంద్రకం అనంటే ఏమి లేదు ఇక్కడ ఏర్పడేది. నెక్స్ట్ ద్వితీయ కేంద్రకం స్త్రీ బీజ కణం అనంటే స్త్రీ బీజ కణంతో ద్వితీయ కేంద్రకం సంయోగంలో పాల్గొనదు. ఓకే, నెక్స్ట్ అదే విధంగా పురుష బీజ కేంద్రకం ద్వితీయ కేంద్రకంలో సంయోగంలో పాల్గొంటే వచ్చేది ఏంటిదనంటే ఏం చెప్పాలి? అంకురచ్ఛేదం వస్తుంది. ఈ అంకురచ్ఛేదము త్రయస్థితిలో ఉంటుంది ఆవృత బీజ మొక్కల్లో. అదే వివృత బీజ మొక్కలు అయితే ఏకస్థితిలో ఉంటుంది. వివృత బీజ మొక్కల్లో ఫలదీకరణ ముందే ఏర్పడుతుంది అంకురచ్ఛేదం. ఆవృత బీజ మొక్కల్లో అంకురచ్ఛేదం అనేది త్రయస్థితిలో ఉంటుంది, ఆహార పదార్థాలను నిల్వ చేస్తుంది. మొక్కలలో ప్రత్యుత్పత్తి టాపిక్ నుంచి ఇది అడిగిందండి. చాలా ఇంపార్టెంట్ ఏరియా. దీనిలో చాలా డీటెయిల్గా మన యాప్ లోపల దీని గురించి వివరించడం జరిగింది. ఓకేనా, కొబ్బరిలో తినదగిన భాగం అంకురచ్ఛేదం. కొబ్బరిలో కొబ్బరి నీళ్లు ఉంటాయి. నెక్స్ట్ అదే విధంగా తెల్లని కొబ్బరి ఉంటుంది. కొబ్బరి నీళ్లు ద్రవ రూప అంకురచ్ఛేదం, తెల్లని కొబ్బరి ఏంటిదనంటే ఘన రూప అంకురచ్ఛేదం. అలా ఇవ్వకుండా కొబ్బరి నీళ్లు దేనికి సంబంధించినవి అని ఇస్తాడు.
కేంద్రకయుత అంకురచ్చదమా కణయుత అంకురచ్చదమా అని ఇస్తాడు. కాబట్టి కేంద్రకయుత అంకురచ్చదం కొబ్బరి నీళ్ళు అనేది. అదే మనకి ఘనస్థితిలో ఉండే కొబ్బరి మాత్రము కణయుత అంకురచ్చదం. కాబట్టి ఇన్ డీటెయిల్గా మన యాప్ లోపల ఉన్నది కాబట్టి దీని గురించి ఇంకా మనకి బిట్టుపడడానికి స్కోప్ ఉన్నది. డెప్త్గా వెళ్తే ద్విఫలాధీకరణం అని వస్తుంది దీంట్లో. ఇంకా మనకి ఆ ద్విఫలాధీకరణ కూడా ఎక్కడ జరుగుతుంది అంటాడు. ఆవృత బీజ మొక్కల, వివృత బీజ మొక్కల, టెడోఫైటా మొక్కలు అని ఇస్తుంటాడు. కాబట్టి ఆవృత బీజ మొక్కలలో ద్విఫలాధీకరణ అనేది జరుగుతుంది. ఓకే, ఇది ఏంటిదనంటే మనకి ఆ మొక్కలలో ప్రత్యుత్పత్తికి సంబంధించిన టాపిక్. రైట్, నెక్స్ట్ ఇక ఇంకొకటి ఏంటిదనంటే దీనిలో కణచక్రంలో డిఎన్ఏ ప్రతికృతి నెక్స్ట్ ఎక్కడ జరుగుతుంది అన్నాడు. ఓకే, డిఎన్ఏ ప్రతికృతి సమవిభజన ప్రారంభానికి మధ్య గల దశ అన్నాడు. కణచక్రంలో డిఎన్ఏ ప్రతికృతి మరియు సమవిభజన ప్రారంభానికి మధ్య గల దశ అంటున్నాడు. అంటే చూడండి మనకి ఇక్కడ ఏంటిదనంటే కణచక్రం లోపల ఇలా ఉంటుంది సెల్ సైకిల్లో. ఏమని చెప్తాం దీన్ని? G1 దశ అంటాము, S దశ అంటాము, నెక్స్ట్ అదే విధంగా G2 దశ అంటాము. దీని తర్వాత వచ్చేది ఏంటిదనంటే M దశ అంటాం. M దశ అంటే మనకు ఏమని చెప్తామనంటే ఐదర్ మైటాసిస్ ఆర్ మియాసిస్ అంటాం. మనకి ఇక్కడ సమవిభజన అని ఇచ్చిండు కాబట్టి నెక్స్ట్ ఇక్కడ సమవిభజన. నెక్స్ట్ ఇది ఏంటిది? ఎస్ దశలో ఉండేది ఏంటిదని అంటే ఈ దశలో జరిగేది డిఎన్ఏ ప్రతికృతి ఎస్ దశలో జరుగుతుంది. డిఎన్ఏ రెప్లికేషన్ అంటాము. ఓకే, నెక్స్ట్ అదే విధంగా డిఎన్ఏ ప్రతికృతికి ఇచ్చింది ఏంటిది? ఇక్కడ డిఎన్ఏ ప్రతికృతి. నెక్స్ట్ సమవిభజన ప్రారంభం, ఇది సమవిభజన. దీని ప్రారంభానికి మధ్య ఉన్న దశ ఏంటిదన్నాడు అంటే ఇప్పుడు మనకి ఇది డిఎన్ఏ ప్రతికృతి అయినప్పుడు నెక్స్ట్ ఇది మైటాసిస్ అయినప్పుడు మనకి ఏమొస్తుంది? ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది చూడండి, G2 దశ వస్తుంది. అంటే ఇగో ఇది G2 దశ అన్నమాట. ఓకే, G2 దశ అనేది మనకి ఇక్కడ ఏంటిదని అంటే ఆన్సర్ అవుతుంది. G1 దశ ఉన్నదా అంటే G1 దశ ఉన్నది, కానీ ఇది G1 దశ కాదు ఆన్సర్. ఓకే, ఎస్ దశ అని ఇచ్చింది. ఎస్ దశ ఇక్కడ ప్రతికృతి జరుగుతుంది కాబట్టి ఇది కాదు. ఎం దశ అన్నాడు. ఓకే, దీని ఎం ఫేజ్ అంటాము లేదా ఎం దశ అంటాం. ఇది కాదు. ఉన్న దశ ఏంటిదని అంటే మనకు ఆన్సర్ ఏంటిదని అంటే ఏం చెప్పాలి మనకి? నెక్స్ట్ G2 దశ అనేది మనకి ఆన్సర్ రావడం జరుగుతుంది. ఎక్కడ ఉంటుంది G2 దశ? ఇప్పుడు డిఎన్ఏ ప్రతికృతి అంటే ఎస్ దశకి నెక్స్ట్ అదే విధంగా ఎం దశకి మధ్య ఉన్నది ఏంటిదని అంటే G2 దశగా చెప్పడం జరుగుతుంది. ఓకే, రైట్. ఇవి ఏంటి అని అంటే సెల్ డివిజన్. అంటే ఇది ఫస్ట్ ఇయర్ బాటనీలో ఉన్నది సెల్ డివిజన్. నెక్స్ట్ అదే విధంగా కణచక్రము, దానిలోని సమవిభజన, క్షయకరణ విభజన అనే టాపిక్ సంబంధించింది ఇది. దీని నుంచి కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ బిట్టుపడడం జరిగింది. డిఎన్ఏ ప్రతికృతి ఏ దశలో జరుగుతుందని కూడా ఇచ్చిండు. ఎస్ దశన, G1 దశన, G2 దశన అని ఇచ్చిండు నెంబర్ ఆఫ్ టైమ్స్. అంటే డిఎన్ఏ ప్రతికృతి అనగానే ఎస్ దశ అని గుర్తుపెట్టుకోండి. రైట్, థ్యాంక్ యూ.